హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో ఇది మన సెకండ్ వీడియో ఈరోజు. ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చేసింది, రా హైలైట్స్ వీడియో. అండ్ ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సమ్మర్ స్లామ్ టికెట్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు, రస్సెల్ మేనియా టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు కదా. అండ్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో రస్సెల్ మేనియా తర్వాత ఏదైనా బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉందా అంటే అది సమ్మర్ స్లామే. సో దానికి కూడా టికెట్ల రేట్లని తగ్గించిర్రు. సో లాస్ట్ ఇయర్ 40,000 ఉండే రింగ్ సైడ్ సీటు. అండ్ ఇప్పుడు దాన్ని 25,000కి మార్చేసినారు, $25,000కి మార్చేసినారు. $25,000 అంటే ఎంతో తెలుసా? దాదాపుగా ఒక 23 లక్షలు ఉంటుంది అన్నమాట రింగ్ సైడ్ సీటు. సో ఇది చెప్తే నమ్మే విధంగా ఉండదు, బట్ ఇది రియాలిటీ. సో ఆ సీట్ కాస్ట్ అంత ఉంటుంది అన్నమాట. అండ్ అక్కడ విఐపీలు వస్తారు. సో ఆ విఐపీలకి అంత కాస్ట్ పెట్టి కూడా కొనే సత్తా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మంచిదే న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ టికెట్ ఇంత తగ్గించినారంటే వెనకాల టికెట్స్ రేట్లను కూడా తగ్గిస్తారు. అండ్ ఇప్పుడు $40,000 నుండి $25,000కి దించేసినారన్నమాట రేట్ని. ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పాలి ఫ్యాన్స్ అందరికీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోలో సికోవా అండ్ తమా టోంగా గురించి. సో వీళ్ళ మధ్యలో కొన్ని క్రాక్స్ అయితే చూడనీకి దొరుకుతున్నాయి మనకి స్మాక్ డౌన్లో. అండ్ ఈరోజు రాలో ఇద్దరు ఒక పేజ్ పైన లేరు. సో మేబీ తొందరలోనే తమా టోంగా సోలో సికోవా పైన టర్న్ అవుతాడన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అది కూడా నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే అంటున్నారు. నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఎంఎఫ్టీ వర్సెస్ వైట్ సిక్స్ మధ్య మ్యాచ్ ఉంది. మేబీ ఈ మ్యాచ్లో ఏమైనా టర్న్ అవుతాడా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బెయిలీ అండ్ లైరా వాల్కేరియా గురించి. అండ్ వీళ్ళు రీసెంట్గా అటు రాలో ఇటు స్మాక్ డౌన్లో చీటింగ్ చేస్తూ గెలుస్తున్నారు మ్యాచ్లో. అండ్ బెయిలీ ఒక ట్వీట్ అయితే చేసింది, ఒక ఫోటోని ఎడిట్ చేసి పెట్టింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, వాళ్ళ కళ్ళకి రెడ్ కలర్ వేసింది ఈవిల్ టైప్లో. సో మేబీ వీళ్ళు హీల్గా మారొచ్చు అన్నమాట. సో టీజ్ అయితే ఇస్తున్నారు, బెయిలీ అండ్ లైరా వాల్కేరియా చీటింగ్ చేస్తూ మెల్లమెల్లగా హీల్ సూపర్ స్టార్గా మారిపోవచ్చని, ఈ రస్సెల్ మేనియాలో అది జరగవచ్చని. అండ్ వాళ్ళు న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా ఒక టీజ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇలా టీం కూడా బాగుంది, ఫ్యాన్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, గెలిస్తే మంచిగా ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో ఏజే స్టైల్స్ తనకి ఒక గ్రేటెస్ట్ మ్యాచ్ రస్సెల్ మేనియాలో ఏదైనా ఉందంటే రస్సెల్ మేనియా 33లో షేన్ మిక్మ్యాన్తో మ్యాచ్లో ఫైట్ చేసిండు ఏజే స్టైల్స్. ఆ మ్యాచ్ ఏజే స్టైల్స్కి గ్రేటెస్ట్ మ్యాచ్ అంట. అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్లో వస్తున్నారు. సో ఏజే స్టైల్స్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. అండ్ ఇంకొకటి, మన ఈఎస్పిఎన్ ఒక రేటింగ్స్ అనేది ఇచ్చింది. అండ్ ఈ సంవత్సరంలో బ్రేక్అవుట్ స్టార్స్ ఎవరో అనేది కూడా రివీల్ చేసింది. ఫస్ట్గా ఈ బ్రేక్అవుట్ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం. సో నెంబర్ 1 ఓబా ఫేమి. అండ్ రీసెంట్ టైంలో ఓబా ఫేమికి మంచి పేరు వచ్చింది, దానికి యాక్సెప్ట్ చేయొచ్చు నెంబర్ 1లో పెట్టిన దానికి. అండ్ నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్. సో ట్రిక్ విలియమ్స్ కూడా మంచి పేరు వచ్చింది, సో దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత జవాన్ ఎవన్స్. సో జవాన్ ఎవన్స్ కూడా మంచి పేరు వచ్చింది. అండ్ నెంబర్ 4లో లాష్ లెజెండ్. సో లాష్ లెజెండ్ కూడా ఛాంపియన్షిప్ని విన్ అయింది, మంచి సపోర్ట్ అయితే ఉంది, మంచిగా ఫైట్ చేస్తుంది, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నెంబర్ 5లో ఎవరున్నారో తెలుసా? డామినిక్ మిస్టీరియో. ఉన్నట్టుండి డామినిక్ మిస్టీరియో ఎక్కడి నుండి వచ్చిండు? అన్నకి ముందే పేరు వచ్చిండు కదా, ముందే హీట్ ఉండింది కదా. సో వీళ్ళతో కంపేర్ చేయొద్దు. ఇప్పుడు రీసెంట్లీ ఎన్ఎక్స్టీ నుండి వచ్చిన సూపర్ స్టార్స్, ఇప్పుడు రీసెంట్లీ ఎన్ఎక్స్టీ నుండి వచ్చిన సూపర్ స్టార్ లిస్ట్లో డామినిక్ మిస్టీరియోని యాడ్ చేసేసింది. ఇదేదో ఇరికించినట్టుగా ఉంది ఈ లిస్టులో. అదే అంటారు కదా, అమాయకం ఇరికించమన్నట్టుగా ఈ లిస్టులో డామినిక్ మిస్టీరియోని ఇరికించింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి, ఈఎస్పిఎన్ ఎప్పుడైనా సరే ఇప్పుడు షో బాగుంటే బాగుంటుందని చెప్తుంది, షో బాగాలేకపోతే బాగాలేదని చెప్తుంది. మంచిగా ఉంటే మంచి రేటింగ్ ఇస్తుంది, మంచిగా లేకపోతే రేటింగ్ కరెక్ట్గా ఇవ్వదు. ఇది మనందరికీ తెలుసు. అండ్ రస్సెల్ పాలూజా టైంలో కూడా చూసినాం, ఆ షో నచ్చలేదని వాళ్ళు డైరెక్ట్గా ఈఎస్పిఎన్ వాళ్ళు ఒక రేటింగ్ ఇచ్చి పడేసినారు డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ ఇప్పుడు అలాంటిది ఈ ESPN వాళ్ళు ఇప్పుడు టాప్ 5 బెస్ట్ స్టోరీ లైన్స్ ఏవి ఈ రస్సెల్ మీనియా 42లో అనేవి, వాటికి కూడా రేటింగ్ ఇచ్చింది. ఇందులో టాప్ 5 వాళ్ళు పిక్ చేసింది ఏందో తెలుసా? నెంబర్ 1లో ఉన్నది ఏందో తెలుసా? ప్యాట్ మెకఫీ, కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్ అంట ఈ రస్సెల్ మీనియాకి. ఇది చూడడానికి ఎట్లుంది, ఏదో ఫోర్స్ఫుల్గా ఇది ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పించినట్టుగా ఉందన్నమాట.
సో నాకు తెలిసేది ఇది కరెక్ట్ కాదు ఈఎస్పీఎన్ చేసింది కూడా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్టోరీ లైన్ మంచిగా అనిపించిందా? ఈ స్టోరీ లైన్ బెస్టా ఈ రస్సెల్ మీనియా 42కి? అంటే ఇప్పుడు అంటే వీళ్ళ మధ్యలో ప్యాట్ మెకఫీని యాడ్ చేయకపోతే నేను యాక్సెప్ట్ చేసేటోడిని. వీళ్ళ మధ్యలో సెగ్మెంట్స్ జరుగుంటే నేను యాక్సెప్ట్ చేసేటోడిని కానీ ఏదేదో జరిగిపోయింది. బట్ దానికి నేను యాక్సెప్ట్ చెయ్యను. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన సీఎం పంక్, రోమన్ రైన్స్ మధ్య ఫ్యూడ్ అన్నమాట ఆ స్టోరీ లైన్. అండ్ థర్డ్ ప్లేస్‌లో రియా రిప్లీ అండ్ జేడ్ కార్గిల్ స్టోరీ లైన్. అసలు దీంట్లో ఏముంది రియా రిప్లీ అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో? ఎప్పుడైతే ఈయోస్కే వచ్చిందో అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కూడా అంతగా లేకుండే. అండ్ నెంబర్ 4లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్య ఫ్యూడ్. సో ఇది ఓకే. ఇది లాంగ్ స్టోరీ ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మెల్లగా ఇరికించొచ్చు దీన్ని. అండ్ నెంబర్ 5లో లివ్ మోర్గన్ వర్సెస్ స్టెఫనీ వాకియర్ మధ్య స్టోరీ లైన్. సో నెంబర్ 5 ఇది ఇచ్చినారన్నమాట. ఈ టాప్ 5లో బ్రాక్ లెస్నర్ అండ్ ఒబా ఫెమి మధ్యలో ఆ ఫ్యూడ్, ఆ స్టోరీ లైన్ని ఇరికించలేదు. మరి అదెందుకో? ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇవి టాప్ 5 బెస్ట్ స్టోరీ లైన్స్ ఈ రస్సెల్ మీనియా 42 కోసం ఇవి అని మన ఈఎస్పీఎన్ రేటింగ్స్ ఇచ్చింది, ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్స్ కరెక్టేనా? మరి మీకు నచ్చకపోతే ఈ ర్యాంకింగ్స్‌ని ఏ ఆర్డర్‌లో పెడతారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్యాట్ మెకఫీ గురించి. సో ప్యాట్ మెకఫీ స్టిల్ ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ తన దగ్గరనే ఉంది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది రీసెంట్‌లీ జరిగిన ప్యాట్ మెకఫీ షో అన్నమాట. ప్యాట్ మెకఫీ షోలో అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ అక్కడ పడి ఉంది. ఇప్పుడు రేండీ ఆర్టన్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవాలనా? లేదంటే ప్యాట్ మెకఫీ గెలవాలనా? ఆ ఛాంపియన్‌షిప్ ప్యాట్ మెకఫీ ఎందుకు తీసుకుండు? రేండీ ఆర్టన్ తీసుకోవాలి గదా! రేండీ ఆర్టన్ దగ్గర ఆ ఛాంపియన్‌షిప్ ఉండాలి గదా! అసలేం జరుగుతుందన్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. అండ్ మనకి ఈ ప్యాట్ మెకఫీ అనేది రివీల్ అవ్వకముందు మనకి చాలా రూమర్స్ ఉండే. అది ఫోన్ కాల్‌లో మాట్లాడింది రాక్ అని, విన్స్ మెక్‌మ్యాన్ అని ఇలా రకరకాల క్వెషన్స్ ఉండే, రకరకాల టీజర్స్‌లు ఇచ్చినారు, రకరకాల రూమర్స్ అండ్ వాటి గురించి కూడా మాట్లాడిండు. ఏంది ఇప్పుడు ఫోన్ కాల్‌లో మాట్లాడింది రాక్ అని మీరు అనుకుంటున్నారా? అంత లేదు. రాక్ మీకోసం ఏం చేయడు. డైరెక్ట్ చెప్పేసిండు ప్యాట్ మెకఫీ. రాక్ మీకోసం ఏది చెయ్యడు అని డైరెక్ట్‌లీ చెప్పేసిండు. విన్స్ మెక్‌మ్యాన్ ఫోన్ కాల్‌లో మాట్లాడిండనుకుంటున్నారా? అంత లేదు బాబు. మీరు ఇప్పుడు నన్ను హేట్ చేస్తున్నారు గానీ, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5, 10 సంవత్సరాల తర్వాత అప్పటికి గూడా ఇది గుర్తుండిపోతది. నేను ఈ స్టోరీ లైన్‌లో వచ్చి చాలా మంచిగా చేసిండు. అంటే ప్యాట్ మెకఫీ రావడం వల్లే ఇదంతా బెటర్‌గా మారింది. ప్యాట్ మెకఫీ వల్లనే ఈ స్టోరీ మంచిగా బిల్డ్ అయింది. బాగుంది. మ్యాచ్ అంతా మంచిగా సెట్ అయింది అని ఈ టైప్‌లో నన్ను పొగుడుతారని ఈ టైప్‌లో ప్యాట్ మెకఫీ చెప్పిండు. ఇది ఎట్లుంది అసలు? ఇప్పుడే ఫ్యాన్స్‌కి ఒకడికి నచ్చట్లేదంటే ఇంకో 5, 10 సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకోవాలంట. సో, ఏమో చెప్పలేమంట. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏదైనా యాడ్ చేస్తే చెప్పలేం గానీ, రాకొస్తే, ఇంకోళ్ళన్నా వస్తే, సో, దీని వెనకాల ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడని తెలిస్తే తప్ప దీనిపైన ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఇటు ప్యాట్ మెకఫీ ఏమో ఇలా అంటున్నాడు. నన్ను 5, 10 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుంటారన్నట్టుగా, అప్పుడు పొగుడుతారన్నట్టుగా. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? వేధవ సోది. అండ్ ఇక్కడ ప్యాట్ మెకఫీ ఏమో రాక్ మీకోసం ఏం చేయడు అన్నట్టుగా క్లియర్‌లీ చెప్పేస్తుండు. ఎక్కడో డౌట్ కొడుతుంది. మేబీ రాక్ వచ్చినా రావచ్చు రెస్సల్ మేనియాలో అని. స్టిల్ ఆళ్ళు కంటిన్యూగా రాక్ పేరు తీస్తూనే ఉన్నారు. అటు స్మాక్ డౌన్‌లో, ఇటు రాలో. రాలో మొన్నటిదాకా టీజర్స్‌లొచ్చినాయి. అండ్ స్మాక్ డౌన్‌లో కూడా టీజర్స్‌లొస్తున్నాయి. ఇక్కడ స్టిల్ ఇంటర్వ్యూస్‌లో కూడా రాక్ గురించి మాట్లాడుతున్నారు. ఛాన్స్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది రెస్సల్ మేనియాలో రాక్ రావడానికి. బట్ అది 100% చెప్పలేం. వచ్చినా రావచ్చు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒబా ఫెమి అండ్ పాల్ హెమన్ గురించి. ఈరోజు మన పాల్ హెమన్ ఒక మాట చెప్పుండే రాలో. అంటే బ్రాక్ లెస్నర్ నిన్ను ఓడించిన తర్వాత, నిన్ను కుమ్మేసిన తర్వాత రెస్సల్ మేనియాలో నీ పేరంతా పోతది. అండ్ అప్పుడు నీకు నేను హెల్ప్ చేస్తాను. నీకు హెల్ప్ చేస్తాను. నా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయని పాల్ హెమన్ చాలా క్లియర్‌లీ చెప్పిండు. అంటే దీని అర్థం ఏందంటే మేబీ ఫ్యూచర్‌లో ఒబా ఫెమి అండ్ పాల్ హేమన్ ఒకటైనా అవ్వచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ అక్కడ క్లియర్‌గా ఉంది. నువ్వు నా సైడ్ వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నా సైడ్ రావచ్చు అని చాలా క్లియర్‌గా చెప్పిండు. సో, ఛాన్స్ ఉంది. ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒకసారి ఈళ్ళిద్దరూ కలిసినా కలవచ్చు. సో, మరి మీరేమంటారు? ఒబా ఫెమి అండ్ పాల్ హెమన్ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటదో? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒబా ఫెమి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి కూడా మాట్లాడిండనమాట. అంటే మీకిష్టమైన స్టోరీ లైన్ ఏంటిది డబ్ల్యూడబ్ల్యూలో అంటే నాకిష్టమైంది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అన్నట్టుగా ఈ టైప్‌లో ఒబా చెప్పిండు.
ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఒక ప్యూర్ సినిమా. సో, చాలా అంటే చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. చాలా అంటే చాలా డెప్త్ ఉంటది. సో, ప్రతి ఒక్క ఫ్యాన్ ఎంజాయ్ చేయగలుగుతాడు. అందుకనే నాకు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అంటే ఇష్టం అన్నట్టుగా ఓబా ఫెమి చెప్పిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ గురించి. వీళ్ళిద్దరి మధ్యలో రాలో ఒక సెగ్మెంట్ జరిగుండే. అండ్ దానికంటే ముందు రోమన్ రీన్స్ స్టార్ట్ అవ్వకముందు ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అది కవర్ చేయలేదు. సో, దాంట్లో ఏమంటాడంటే రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని అంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. నువ్వు నా గురించి మొత్తం అబద్ధాలు మాట్లాడినావు. నా హిస్టరీని మొత్తం తిరగ రాయాలని చూసినావు. కానీ నువ్వు ఒక హిపోక్రైట్‌గా మారిపోయినావు. నిన్ను నువ్వే ఎక్స్‌పోజ్ చేసుకునేలా చేసినావు. అండ్ నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వొచ్చి మొత్తం నిజమే చెప్పాలి అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ మాట్లాడతాడనమాట. అండ్ అందుకనే సీఎం పంక్ వచ్చి ట్రూత్ చెప్తాడు. మీ డ్యాడీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని. అండ్ నువ్వంటే అసూయ అని. నువ్వు చాలా సార్లు రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేసినావు. అండ్ నువ్వు 1316 రోజులైతే ఛాంపియన్‌గా ఉన్నావు. అవంటే అలా ఉండడం నాకు అసూయ అన్నట్టుగా సీఎం పంక్ రియాలిటీ మాట్లాడిండు. కానీ ఇప్పుడు ఇదంతా మాట్లాడిన తర్వాత సీఎం పంక్ కాస్త డౌన్ అయిపోయిండు. సీఎం పంక్ మేబీ ఓడిపోవచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. ఇద్దరికి ఇప్పుడు స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి. సీఎం పంక్ ఈరోజు ఎంట్రీ ఎట్లా తీసుకున్నాడో తెలుసా? సీఎం పంక్ ఎంట్రీ ఈరోజు ఫ్యాన్స్ మధ్యలో నుండి తీసుకున్నాడు షీల్డ్ టైప్‌లో. సో, ఇక్కడ మైండ్ గేమ్స్‌ని వాడుతున్నాడు సీఎం పంక్. ఏదో జరిగినా జరగొచ్చు. మేబీ రోమన్ రీన్స్ గెలిచినా గెలవచ్చు. అటు సీఎం పంక్ గెలిచినా గెలవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఏమైనా బ్రాల్ జరిగితే ఈళ్ళ మధ్యలో రిజల్ట్ చేంజ్ అవ్వచ్చు. ఈళ్ళు గెలుస్తారని ఒక అంచనా వేయొచ్చు అన్నట్టుగా ఉండే. బట్ తెలివిగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం బ్రాల్ చూపించలేదు వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఆన్ టీవీలో ఏ బ్రాల్ చూపించలేదు. సో, ఇప్పుడిక్కడ ఇంకా కన్‌ఫ్యూజన్ పెరిగింది. ఇటు రోమన్ రీన్స్ గెలుస్తాడా? సీఎం పంక్ గెలుస్తాడా? అండ్ మైకెల్ కోల్ ఏమో అక్కడ ఇక రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే ఐలాండ్ ఆఫ్ రిలవెన్స్ బ్యాక్ వచ్చేస్తది. రోమన్ రీన్స్ హవా నడుస్తది అన్నట్టుగా ఈ టైప్‌లో మైకెల్ కోల్ హింట్ ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ సీఎం పంక్‌ని చూస్తే సీఎం పంక్ తప్పు చేసినట్టుగా వచ్చి వాళ్ళ ఫాదర్ గురించి అలా మాట్లాడినట్టుగా అంటే మాట్లాడింది తప్పే అలా మాట్లాడడం. దానికి సారీ చెప్పిండు. దానికి అందరూ యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏదో డౌన్ అయిపోయినట్టుగా కనిపించిండు. అండ్ అక్కడ ఎట్ ద సేమ్ టైమ్ మైండ్ గేమ్స్‌ని కూడా యూజ్ చేస్తుండు. చూడాలి మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ ఫైనల్ దాకా తెలియదు. మ్యాచ్ అయ్యేదాకా తెలవదు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అని. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్ గెలవాలని కోరుకుంటారు. సీఎం పంక్ ఫ్యాన్స్ సీఎం పంక్ గెలవాలని కోరుకుంటారు. సో, బెట్టింగ్ ఓడ్స్ వీడియో రేపు చేస్తాను. సో, బెట్టింగ్ ఓడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. అప్డేట్ వచ్చింది బెట్టింగ్ ఓడ్స్ పైన. సో, రేపటి వీడియోలో చెప్తాను. ఆల్రెడీ అడుగుతున్నారు బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేయమని. సో, ఈరోజు అప్డేట్స్ ఉన్నాయి. అందుకనే వీడియో చేయలేదు బెట్టింగ్ ఓడ్స్‌వి. సో, రేపు చేస్తాను బెట్టింగ్ ఓడ్స్ వీడియో. మీరు వెయిట్ చేయండి.